హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి కదా! అందుకనే బ్రహ్మముహూర్తంలో అయితే ప్రతి ఒక్కరు నిద్రలేచి ఉదయాన్నే స్నానాలు అయితే తప్పనిసరిగా చేయాలి. ముందుగా అయితే గడప పూజను చేసుకున్న తర్వాత ఇంటి ముందు ముగ్గులనైతే అందంగా వేసుకోవాలి. కార్తీక పౌర్ణమి కదా! 365 వత్తులు వెలిగించడం కోసం ఒక పీఠాన్ని అయితే ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఈ పీఠానికి పసుపుతో రాసిన తర్వాత అష్టదళ పద్మ ముగ్గు లేదా విష్ణు చక్రం, శంఖం ముగ్గులు అయితే కంపల్సరిగా వేసుకోవాలి. అది రాని వాళ్ళు అయితే అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నా అయితే సరిపోతుంది. చిత్రపటాలన్నిటిని క్లీన్ చేసిన తర్వాత గంధం, పసుపు, కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకున్నాను. డీప్ క్లీన్ అయితే పూజ గదిని చేసుకున్నాను. అదంతా అయితే వీడియో షూట్ అయితే చేయలేదు, వీడియో లెంత్ అవుతుందని చెప్పి. ఆ తర్వాత అయితే శివలింగంకి, నందికి అయితే గంగాజలంతో అయితే అభిషేకం చేస్తున్నాను. ఆ తర్వాత పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకోవాలి. ఈ విధంగా శివుడికి ఈరోజు అభిషేకం చేయడం వలన పాపాలు అనేవి నశిస్తాయి. గత జన్మ పాపాలు అనేవి తొలగిపోతాయి. చాలా పుణ్యం లభిస్తుంది. మనసుకి ప్రశాంతత, ఆనందం అనేది కూడా వస్తుంది. మనం ఎంత పూజ చేసుకుంటే అంత తృప్తి, సంతోషం, ఆనందం అనేవి మన మనసుకు కలుగుతాయి. ఉసిరి దీపాలను వెలిగించడానికి ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని దాన్ని అలంకరించుకొని అందులో తమలపాకులు వేసుకొని 3 గుప్పల రైస్ వేసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని అందులో ఉసిరికాయలను అయితే పెట్టుకొని అందులో దీపారాధన అయితే చేసుకోవడానికి సిద్ధంగా పెట్టి ఉంచుకున్నాను. 365 వత్తులు యజమాని వెలిగిస్తే సరిపోతుందా? లేదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెలిగించాలా? అనే డౌట్ అనేది చాలామందికి వస్తుంది. ఇంట్లో ఉన్న అందరూ వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం సంవత్సరం అంతా వెలిగించకుండా దీపారాధన చేయకుండా మిస్ అయినవి చాలా ఉంటాయి కదా! అందుకని ఈ 365 రోజులు అనేవి మన ఏడాది అంతా దేవుడి ముందు దీపారాధన చేసుకున్నంత పుణ్యం అనేది ఈ ఒక్క రోజుతో కార్తీక పౌర్ణమి రోజు ఈ వత్తులు వెలిగించడం వల్ల ఏడాది చేసే అంత పుణ్యం ఈ ఒక్క రోజుతో అయితే ఫలితం అనేది మనకి వస్తుంది. తప్పకుండా ఇంట్లో ఉన్న సభ్యులందరూ వెలిగించాలి. నేను, మా వారు, మా బాబు అయితే వెలిగించాము. ఫస్ట్ ముందుగా అయితే ఈ నెయ్యిని అయితే ఒక బౌల్లో తీసుకొని అందులో వత్తులను అయితే ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే నానబెట్టి ఉంచాలి. అప్పుడు వత్తులు అనేవి మంచిగా వెలుగుతాయి. ఈ విధంగా దీపారాధన తర్వాత కొబ్బరికాయను అయితే నివేదనగా సమర్పించి కర్పూర హారతి అయితే ఇస్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు పూజని కానీ, ఈ దీపారాధన కానీ, వత్తులు 365 వత్తులు వెలిగించుకోవడం కానీ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా పుణ్య ఫలితం అనేది మనకు దక్కుతుంది. 365 రోజులు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసినంత పుణ్యం అనేది ఈ ఒక్క రోజుతో మనకు అయితే వస్తుంది. సూర్యోదయానికి అంటే ముందుగానే ఈ పూజను చేసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా తులసి ఉసిరి చెట్టు వద్ద కూడా దీపారాధన అనేది చేసుకుంటున్నాము. మనం దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకునే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అగ్గిపుల్లతో మాత్రం దీపారాధన అనేది అస్సలు చేయకూడదు అండి. ఏకవత్తితో కానీ లేదా అగరబత్తితో కానీ వెలిగించిన తర్వాతే ఈ దీపారాధన అనేది చేసుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత ఎప్పుడు దీపాన్ని అలాగే వదిలేయకూడదు. పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలతో తప్పకుండా అలంకరించాలి. కార్తీక మాసం అంతా ఉసిరి దీపాలను వెలిగించడం చాలా పుణ్యప్రదమైనదని ఇదివరకు వీడియోలను అయితే మనం చెప్పుకున్నాము. అలాగే కార్తీక పౌర్ణమి కదా, విశేషంగా ఈరోజు కూడా ఉసిరి దీపాలు తప్పకుండా వెలిగించాలి.
మనం ఎన్ని పూజలు చేస్తున్నాం, మనం ఫలితం అనేది దక్కట్లేదు, మనం మోక్షం అనేది పొందట్లేదు అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కానీ ఇన్‌స్టాంట్ కోరికలనేవి కోరుకోవద్దు. ఎప్పుడు కానీ కోరికలు కోరుకొని పూజలు అనేవి, వ్రతాలు, నోములు అనేవి చేయకూడదు. మనం చేస్తూ పోవాలి. దేవుడు మనకి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు అనేది దేవుడికి తెలుసు కదా! దేవుడు ఆలోచించి మనకేది ఇవ్వాలి అనేది దేవునికే తెలుసు కాబట్టి అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఎప్పుడు కానీ కోరికలు కోరుకొని నాకు ఫలితం రాలేదు, ఈ పూజ చేస్తే ఫలితం దక్కలేదని అస్సలు బాధపడకూడదు. ఎవ్వరు అలా ఆలోచించకూడదు. ఇంకొక విషయం మనకు మోక్షం అనేది ఎలా లభిస్తుంది? మనం ఎంత పూజ చేసినా ఫలితం అనేది ఎలా దక్కుతుంది అనంటే ఒక్క విషయం, మనం ఎప్పుడైనా గానీ ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు. ఒకరి మనసు నొప్పించకూడదు. ఒకరికి పాపం తలపెట్టే పని ఎప్పటికీ చేయకూడదు. ఒకరి గురించి ఎప్పుడు చెడుగా ఆలోచించకూడదు. ఇటువంటి దురుద్దేశాలు లేకుండా ఎవరైతే ఏకాగ్రతతో మనసు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజను అయితే చేస్తారో అటువంటి వారికి మాత్రమే పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అప్పుడే దేవుని అనుగ్రహం మనకు లభిస్తుంది. మోక్షం అనేది పొందుతారు. చివరిగా తెలుసుకోవలసినది ఏంటి అంటే కష్టపడకుండా మనకు ఫలితం అనేది ఎప్పటికీ రాదు. అది ఏ పనిలో కానీ, ఏ విషయంలో కానీ, పూజ విషయంలో కానీ, ఇంకేదైనా కానీ కష్టపడితేనే ఏదైనా మనకు దక్కుతుంది. ఈ విధంగా దీపారాధన చేసుకొని ప్రదక్షిణలు చేసిన తర్వాత కొబ్బరికాయను అయితే నివేదనగా సమర్పించి, వడపప్పు బెల్లం అయితే నైవేద్యంగా సమర్పించి, ఎప్పుడైనా నైవేద్యం సమర్పించిన తర్వాత ధూపం అనేది తప్పనిసరిగా వేయాలి. చివరిలో కర్పూర హారతి అయితే ఇచ్చుకొని పూజని అయితే ముగించుకున్నాము. ఈ వీడియో ద్వారా మీరు ఎన్నో విషయాలను అయితే ఎన్నో మంచి విషయాలను తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. మీరందరూ పూజను ఏ విధంగా చేసుకున్నారో కామెంట్లో అయితే తెలియజేయండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.